తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. లష్కర్ జిల్లా సాధన సమితి ఇందిరా పార్క్ దగ్గర దీక్షకి దిగింది. సికింద్రాబాద్ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది. అలాగే సికింద్రాబాద్ ని ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ గా చేయాలని కోరుతున్నారు. సికింద్రాబాద్ కి ప్రత్యేక చరిత్ర ఉందన్న తలసాని లష్కర్ జిల్లా ఏర్పాటయ్యే వరకు పోరాడతామన్నారు. లష్కర్ జిల్లా సికింద్రాబాద్ కార్పొరేషన్ డిమాండ్లపై బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంకా ఏమంటున్నారో మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ తెలియజేస్తారు. ఏంటి అసలు లష్కర్కు మీరు ఎందుకు మద్దతు పలుకుతున్నారు? 10 ఏళ్లలో మీరు అనేక జిల్లాలు ఏర్పాటు చేశారు, 33 జిల్లాలకు పెంచారు. ఎందుకు అప్పుడు సికింద్రాబాద్ను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయలేదు? ఇప్పుడు ఆ రోజుల్లో ఆ డిమాండ్ లేకుండే అయితే లష్కర్ అనేది అంటే సికింద్రాబాద్ హైదరాబాద్ 2 జంట నగరాలు. ప్రతి ఒక్కరు మాట్లాడినా సికింద్రాబాద్ హైదరాబాద్ జంట నగరాలు అని మాట్లాడుతుండే. బట్ సికింద్రాబాద్ కంటే ముందే లష్కర్ ఉండే. ఆ రోజు నిజాం ప్రభుత్వంలో లష్కర్ అని పిలువబడుతుండే. అందుకే లష్కర్ బోనాలు అంటారు ఇప్పటికీ. అయితే ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే సికింద్రాబాద్ ప్రాంతంలో మరి ఆ పార్లమెంటరీ నియోజకవర్గానికి లష్కర్ సాధన సమితి వాళ్ళు ఏర్పాటు చేసి పవన్ కుమార్ గౌడ్ గారు వారి యొక్క మిత్ర బృందం లేకపోతే ఆ జిల్లాకు సంబంధించినటువంటి ప్రముఖులందరూ కలిసి ఇది దగ్గర 3-4 ఏళ్ల నుంచి పోరాటం చేస్తారు. అయితే అది ప్రధానమైనటువంటిది, అది న్యాయమైనటువంటి డిమాండ్ కూడా. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఇప్పుడు మనకు ఆ రోజుల్లో 56 కంటే ముందు మరి లష్కరే ఉండే. అప్పుడు 2 కార్పొరేషన్లు ఉండే, సికింద్రాబాద్, హైదరాబాద్. సరే కాలక్రమేణా విస్తరణ జరిగింది, అది గ్రేటర్ హైదరాబాద్గా రూపాంతరం చెందింది. ఆ తర్వాత ఇప్పుడు 300 డివిజన్లని. బట్ ఏమి జరిగినప్పటికీ లష్కర్ కార్పొరేషన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే డెవలప్మెంట్లో భాగంగా అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలనేటువంటి ఉద్దేశంతో సరే పెరుగుతున్న జనాభాకు ఆధారంగా ORR వరకు విస్తరించింది. కానీ మా ఉన్నటువంటి ఫండ్స్ అన్నీ అక్కడ డైవర్ట్ అవుతున్నాయి. ఇక్కడ మా ప్రాంతంలో ఉన్నటువంటి ట్యాక్సెస్ అన్నీ మా ప్రాంతానికి ఖర్చు పెట్టే విధంగా మా ప్రాంతమే అభివృద్ధి జరగాలనేటువంటి ఒక సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. కాబట్టి ఇప్పటికీ ప్రభుత్వానికి నేను ఈ సందర్భంగా వారికి రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరేదైతే 300 డివిజన్లు చేస్తున్నారో 3 కార్పొరేషన్లు అంటుర్రు, మరి లష్కర్ని కూడా ఒక కార్పొరేషన్గా చేయాలని చెప్పి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తాను. గత 10 ఏళ్లలో రానటువంటి డిమాండ్, మీరు కొత్త జిల్లాలు క్రియేట్ చేసినప్పుడు రానటువంటి డిమాండ్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు చెప్తున్నారు? నేనేమంటున్నా అంటే నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పుడు కాదు, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ డిమాండ్ రాలేదంటున్నా. ఇప్పుడు రీసెంట్గా 3-4 సంవత్సరాల నుంచి ఆ డిమాండ్ పైకి వచ్చింది. ఆ రోజుల్లో మనము కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు ఈ డిమాండ్కి ఇట్లా ఉండుంటే తప్పకుండా నేనే క్యాబినెట్లో ఉండే కాబట్టి నేనే పెట్టిస్తుంటే అప్పుడు ఈ డిమాండ్ రాలే. ఇప్పుడు ఈ 4-5 సంవత్సరాల నుంచి డిమాండ్ వచ్చింది కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు అనేది రొటీన్ ప్రాసెస్. కాబట్టి సికింద్రాబాద్ ప్రాంతం అనేది మామూలు ప్రాంతం కాదు. లష్కర్ అనే పిలువబడేటువంటి ప్రాంతము చిన్న ప్రాంతం కాదు. ఇక్కడ 7 నియోజకవర్గాలు సికింద్రాబాద్ పార్లమెంటరీ ఇన్క్లూడింగ్ కంటోన్మెంట్ ఉంటుంది దాంట్లో. కాబట్టి దాన్ని ఒక ప్రత్యేక కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని వాళ్ళు చేస్తున్నటువంటి ఒకరోజు దీక్షకు మా సంపూర్ణమైనటువంటి సహకారం ఉంటుంది. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.